హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయలతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే మంచి చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. పచ్చి మామిడికాయలతో ఎప్పుడు నిల్వ పచ్చళ్ళే కాకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చట్నీని చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళూరిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా సింపుల్గా పచ్చి మామిడికాయలతో కమ్మటి చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మీడియం సైజ్గా ఉన్న పచ్చి మామిడికాయను తీసుకోండి. నేను ఒక మామిడికాయతోటి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో మామిడికాయలను తీసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మామిడికాయను ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకొని మామిడికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. ఇలా మామిడికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న మామిడికాయను మీ ఇష్టాన్ని బట్టి మీడియం సైజ్ ముక్కలుగా కానీ లేదా చిన్న సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోండి. మామిడికాయను మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసి తీసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోనికి ముందుగానే కట్ చేసి తీసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు, తగినంత కారం వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. జీలకర్ర మెంతులను కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టాన్ని బట్టి పచ్చివి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 4 నుంచి 6 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ ఇలా మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. పోపు దినుసులను వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా తుంచుకున్న 2 ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన 2 వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఎండుమిర్చి, వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకును వేసి కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న చట్నీని పోపులోకి వేసుకోండి. చట్నీని పోపులోకి వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా పచ్చి మామిడికాయతో కమ్మటి చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి మామిడికాయతో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.